అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్లేలిస్ట్ 10th క్లాస్ CBSEకి సంబంధించి ఫస్ట్ ఫ్లైట్ ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో దానికి సంబంధించిన పాఠ్యాంశాలు ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సమ్మరీస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ప్రొవైడ్ చేయబడినాయి. అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంచబడింది. వర్క్ బుక్ కానివ్వండి, అట్లానే టోటల్ గ్రామర్ యూనిట్ వైజ్ ప్రతి యూనిట్లో ఉండేటటువంటి యూనిట్ వైజ్ గ్రామర్ అనేది పొందుపరచబడింది. ఇక్కడ యూనిట్ వైజ్గా గ్రామర్ అనేది మీకు ఉంచబడి ఉన్నదండి. అట్లానే ఏంటంటే సప్లిమెంటరీ రీడర్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాఠ్యాంశాలు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి టోటల్గా. అండ్ ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, సమ్మరీ అండ్ ఎవ్రీ లైన్ కూడా ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడినటువంటి వీడియోస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. ఇవి మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి, ఐకార్డ్స్లో అవైలబుల్గా ఉంటాయి, అలానే ఎండ్ స్క్రీన్స్లో కూడా మొబైల్లో చూస్తున్నట్లయితే మీకు ఇవన్నీ కనబడతాయి. లేదా సింపుల్గా మీరు 10 లింక్ అని గనక లింక్ 10 అనేసి మీరు గనక అడిగినట్లయితే లింక్ 10 లేదా 10 లింక్ అని గనక మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే దానికి రిప్లైగా నేను మీకు ఏవైతే ప్లేలిస్ట్ లింక్ ఉన్నాయో అవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్లెస్ అంటే తెలుసు, మెడకు వేసుకునేటటువంటి ఆభరణం అనేసి రాసింది గైడీ మోపసాంత్. సప్లిమెంటరీ రీడర్లో మీకు ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్, అందులో యూనిట్ 7 7వ యూనిట్ సప్లిమెంటరీ రీడర్లో మీకు ఈ పాఠ్యాంశం అయితే కనబడుతుంది. రాసినటువంటి ఆధర్ వచ్చేసి గైడీ మోపసాంత్. ఇతను చాలా చక్కగా రాశారు. ఏ విధంగా అయితే ఆశ అంటారు కదా, అతిగా ఆవేశపడే ఆడది అండ్ అతిగా ఆశపడే మగవాడు అని సంథింగ్ అట్లా. ఇక్కడ అంటే డిఫరెంట్ అయి ఉండొచ్చు ఆ డైలాగ్కి, బట్ ఇక్కడ మాత్రం అతిగా ఆశపడేటటువంటి ఆడది తన జీవితంలో, అట్లానే ఈమె వల్ల తన భర్త కూడా ఏమవుతాడంటే అతిగా ఈ ఆశని తీర్చాలనుకుంటాడు అతిగా. దాంతో టోటల్గా వాళ్ళ జీవితంలో ఒక 10 ఏళ్ల కాలం ఎలా నష్టపోయారు అని చెప్పేదే నెక్లెస్ బై గైడీ మోపసాంత్. మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి మటిల్డా అండ్ తన భర్త ఉంటారు. మటిల్డా ఈమె ఏమనుకుంటుంది అంటే, నేను చాలా అందగత్తెని, నేను పేదరికంలో పుట్టాల్సిన దాన్ని కాదు, ఏదో మొత్తానికి ఏదో కర్మ ఫలితం బాగోక అనవసరంగా నేను ఈ కుటుంబంలో జన్మించాను, కానీ లేకపోతే నా బతుకు ఏదో వెరీ వెరీ రిచ్ ఫ్యామిలీలో ఉండాల్సింది. అండ్ నేను అసలు కనీసం వెండి గిన్నెల్లో అత్యంత అరుదైన వంటకాలు తినాల్సిన దాన్ని నేను అనవసరంగా ఈ క్లర్క్ కుటుంబంలో జన్మించాను. అండ్ దానివల్ల ఏం జరిగింది అంటే ఒక క్లర్కే ఈమెను కూడా ఇచ్చి చేశారు. యాక్చువల్గా ఈమె మనసులో ఉన్న భావాలు రిచ్గా ఉండాలి. తాను కాన్వెంట్లో చదివే రోజుల్లోనే రిచ్గా ఉండేటటువంటి ఓ ఫ్రెండ్ ఉండేది. ఆమెను చూసి ఈమెకి కడుపు మంటకు ఉండేది. ఆమె జనరల్గా ఉంటారు, ఒకళ్ళ స్థాయి ఇంకోళ్ళకు ఉండదు, రకరకాల స్థాయిల్లో ఉంటారు జనాలు. వాళ్ళని చూసి మనం కూడా పులిలాగా నక్క వాత పెట్టుకోవాలి అనుకుంటే ఒళ్ళంతా కాలిద్ది తప్ప ఏముండదు. అలాంటిదే మటిల్డాకు కూడా జరుగుతుంది. ఈవేందంటే క్లర్క్ల కుటుంబంలో జన్మించడం వల్ల పెద్ద కుటుంబంలో ఇవ్వడానికంతా స్తోమత ఉండదు, అంతా ఏముండదు, రిచ్నెస్, అంత డౌరీ ఇవ్వలేరు. అలాంటి జీవితాలు వాళ్ళు ఎలా అయితే జీవిస్తారో అలా జీవించాలంటే ఒక ఉన్నతమైన కుటుంబంలోకి ఇవ్వాలి. ఆ ఉన్నత కుటుంబంలోకి వెళ్ళగలిగే స్థాయి ఏమది కాదు. ఎందుకు కాదు? అంత డబ్బులు అనేవి లేవు. అంత డబ్బులు లేకపోవడం వల్ల అంత ఎక్కువ డబ్బులు ఉన్న వ్యక్తి జీవితంలోకో లేదా అంత డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి కుటుంబంలోకో ఈమె వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు ఆ బాధ అంతా ఉంటుంది అనమాట. రోజు ఏడుస్తానే ఉంటుంది, ఏడుపు మొహమే, ఏడుపు గొట్టుది అంటారే, అట్లా ఉంటుంది. ఆ జీవితం అంతా అంతే ఉంటుంది. ఎప్పుడు కూడా రిచ్ అవ్వాలా, నేను రిచ్ జాతికి చెందిన దాన్ని, అయ్యో నా అందానికి ఏంది క్లర్క్ గాని చేసుకున్నా, ఈ ఇల్లు ఏంది బాగున్నా కానీ బాగోలేనట్టుగా, ఫర్నిచర్ బాగున్నా కానీ అరిగిపోయిన ఫర్నిచర్ లాగా, మంచి కూర వచ్చినా కానీ వెండి గిన్నెలో పెట్టాలి కానీ ఇందులో ఏంటి నా బతుకు. ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా ఏమో ఏదో ఒక కొర్రి చూసుకొని బాధపడతా ఉండేది. అయితే మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, వెల్త్గా ఎక్కువ రిచ్గా లగ్జీరియస్ లైఫ్ని నేను జీవించాలి అనేసి ఉండేది. తన భర్త చేసుకున్నటువంటి ఎవరైతే భర్త ఉన్నాడో
అతను మతిల్దాని ఎట్లయినా సంతోషంగా చూడాలి అనుకుని అతిగా ఆశపడతాడనమాట. ఏందంటే ఈమెని అసలు ఎట్లా అయినా సరే నవ్వు అనేది మొహంలో ఉండాలి. నా భార్య కాబట్టి తనని ఆనందంగా చూసుకోవాలి అనుకుంటే ఎక్కడ ఎంతో పాకులాడతాడు గానీ, చక్కగా అదిగో చేపల పులుసు అంటాడు, ఏ అంటాడు, ఈ అంటాడు, ఏం లేదు. ఒకసారి ఏం చేస్తాడంటే, మరి మినిస్టర్ హౌస్ నుంచి ఒక ఇన్విటేషన్‌ని ఎట్లానో సంపాదిస్తాడు. పార్టీకి తీసుకెళ్దాం నా భార్యననేసి. అది తీసుకొచ్చి భర్తకి ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే, భర్త ఈమెకి తెచ్చి ఇచ్చినప్పుడు ఇసిరి కొడుతుంది. బల్ల మీద టేబుల్ మీద ఇసిరి కొడుతుంది. "ఏమనుకుంటున్నావు నా గురించి? పార్టీకన్నావు, ఎళ్ళాలంటున్నావు, నీకు అర్థమవుతుందా? మరి ఏం యేసుకొని వెళ్ళాలి? మరి అంత రిచ్‌గా తిరిగే వాళ్ళ మధ్యలోకి నేను ఈ పేద బట్టలేసుకొని తిరిగితే అసలు ఏమైనా బాగుంటుందా?" అంటే ఇతను కూడా, "అవును, ఎప్పుడూ సినిమాకొస్తావు గదా! ఆ బట్టలు యేసుకోవచ్చుగా" అంటే ఆ ఫేస్ ఇంకోలా పెట్టిద్ది. అర్థమైపోద్ది. ఏమని అర్థమైపోయిద్ది? ఓహో! ఈమెకి నచ్చలా ఐడియా. మరి ఏం చేద్దాం అంటావు? అమ్మో! చాలా ఖర్చయిద్ది గానీ, నాకన్నా అందంగా, ఆనందంగా ఉండే ఎవరైనా నీ కొలీగ్ భార్యకుంటే ఇవ్వు అంటాడు అనిద్ది. ఆ మాటల్లోనే అర్థమైపోయిద్దనమాట. ఏదైనా అందంగా, ఆనందంగా ఉంది ఇవ్వు అంటే తీసుకెళ్ళి ఇచ్చాడనుకో, పలానా అందంగా ఉండిద్దిగా అని సాధించిద్ది. కాబట్టి ఇదెందుకురా బాబు! నాకెందుకురా ఈ బాధంతా? సరే ఏం కావాలి అంటే, మటిల్డా రియాక్షన్‌గా సూటబుల్ డ్రెస్ కావాలి. ఏదైతే ఈ పార్టీకి సూటబుల్ డ్రెస్ అయితే సరే అడుగుతాడు. ఏ డ్రెస్ కావాలి? ఏంటి? అని అడిగితే ఇప్పుడు ఏందంటే ఆమె ఆలోచించిద్దనమాట. ఒకవేళ ఎక్కువ గాని చెప్పాననుకో, ఈయనేమంటాడు, వామ్మో! అసలే ఇతను చాలా పొదుపరి. పొదుపరి గాదు. ఇక్కడ లగ్జరీకి పెట్టాలి అంటే రూ. 10 ఇడ్లీ ఏదైతే మనం తింటామో రూ. 100లో తినొచ్చు. రూ. 1000 ప్లేట్‌కి తినొచ్చు. దాన్ని పొదుపు అనడం కరెక్ట్ గాదు. 400 ఫ్రాంకులు అని జెప్పిద్ది. ఎందుకు జెప్పిద్దంటే, ఈ 400 ఫ్రాంకులు ఇతను దాచిపెట్టుకొని ఉంటాడు. దేనికి దాచిపెట్టుకొని ఉంటాడు? గన్ కోసం దాచిపెట్టుకుంటాడు. ఈ గన్‌తో తన ఫ్రెండ్స్‌తో లార్క్ ఏదైతే పక్షులుంటాయో వాటిని షూట్ చేద్దాము, పిట్టలు కొడదాము, అందుకని ఏదో మోజుపడి సరే అని కొనుక్కుందామని ఉంచుకుంటాడు. ఆ విషయం బహుశా తెలిసిందేమో మటిల్డాకి. 400 ఫ్రాంకులు అని జెప్పిద్ది డ్రెస్ కొనేది. అయితే ఒకేసారి చెప్తే షాక్ అవుతాడని చెప్పి చిన్నగా దింపిద్దనమాట. డ్రెస్ కొని అద్దంలో చూసుకొని ఏడవడం మొదలుపెట్టిద్ది. 2, 3 రోజులు ఈ విధంగానే శోకశప్త హృదయాలతో నిండిపోయి ఉంటుందన్నమాట. ఎప్పుడు ఏడుపు మొహం పెడతా ఉండేది 2, 3 రోజులు అతను కనబడినప్పుడల్లా. దాంతో భర్త అడుగుతాడనమాట. ఎప్పుడైతే భర్త అడుగుతాడనమాట, ఈ 2 రోజులు మొహం బాగా ఇంత పెద్దదిగా లావుగా చేసుకొని కూర్చునేది కదా! ఏంటి నీ డ్రెస్ నీకొచ్చింది గదా! ఎందుకని 2, 3 రోజుల నుంచి అలా ఉన్నావంటే, నాకు పేదదానిలాగున్నా ఈ డ్రెస్‌లో గూడా. చూడు మెడ చూడు ఎట్లా బోసిపోతుందో అంటే, సరే పూలు కొని తెస్తా, చక్కగా పూలేసుకో, చాలా చక్కగా నప్పిద్ది ఈ డ్రెస్‌కి అంటే, ఏంటి ఉన్నోళ్ళు అక్కడంతా గూడా రిచ్ ఆఫీసర్స్ వస్తారు. వాళ్ళ మధ్యలో నేను ఒక పేదదానిలాగా కనబడాలా? ఏమనుకుంటున్నావు అసలు నా గురించి అనేసి మళ్ళీ ఎత్తుకునేది. దీంతో కోపం వచ్చి, నీ ఫ్రెండ్ ఉందిగా, మిసెస్ ఫ్రాండియా ఉందిగా, పోయి ఆమె దగ్గర తీసుకోపో, నగ తెచ్చుకోపో అంటాడు. అవునా అబ్బా! ఏం గొప్ప ఐడియా ఇచ్చావు, వెళ్తున్నా అని చెప్పి ఇంకేం చేస్తుందంటే మిసెస్ ఫారెస్టియర్ దగ్గరికి వెళ్ళడం అయితే జరుగుతుంది. వెళ్ళేసి రకరకాలుగా చూసిద్ది. అది మామూలు మనసు కాదా, అత్యంత పెద్ద మనసు. ఏవి ఆమెకి సెట్ అవ్వదనమాట. ఇంతలో పై మెరుపులు కదా ఆమె చూసేది. ఇప్పుడు ఫ్రెండ్ కూడా ఇక్కడ ఉన్న ఆభరణాలేవి కూడా రియల్‌వి కావు. డమ్మీవి అవి. ఫేక్ జ్యువెలరీ. ఫేక్ పీపుల్ లవ్ ఫేక్ జ్యువెలరీ లాగుంటుంది వ్యవహారం. ఒక సిల్క్ గుడ్డలో చుట్టినటువంటి బాక్స్ ఉంటే దాని మీద పడుతుంది కన్ను. ఇంకా కావాలి అంటే అది తెచ్చిపెట్టిద్ది. తీస్తే ఏముంది, దగదగలాడుతుంటాయి. అది ఎంత తిప్పి కొడితే మొత్తం ఆమె దగ్గర ఉన్న జ్యువెలరీ సెట్ మొత్తం కలిపి 500 ఫ్రాంకులు ఉండదు. అది చూసి అబ్బో ఈమె రిచ్చు, ఈమె వాడేయన్ని రిచ్చు అనుకుని ఈమె పుచ్చిపోద్ది. ఏం చేసిద్ది, ఆ డైమండ్ జ్యువెలరీ అనేది తీసుకొని వెళ్ళిద్ది. ఇది మిసెస్ ఫస్ట్ ఇయర్ నా ఫ్రెండ్వి కదా అంటే సరేలే పో అనిద్ది. ఎందుకంటే అవి డమ్మీ కాబట్టి. మతిల్దా ఈజ్ గ్రేట్ సక్సెస్ ఎట్ బాల్. అసలు చాలా ఆనందపడిద్ది. అందరు కూడా ఎవరామే నిజం అనుకుంటున్నారు. మెడలో ఉన్నది ఏమో తెలియదు, అది నిజమో డమ్మీదో తెలియదు మటిల్దాకి. చూసే జనాలకు కూడా తెలియదు. ఈమె ఆ ఫేక్ ప్రపంచంలో ఆనందిస్తుంది. వీళ్ళు కూడా
ఉన్నది అందం ఆ నగలో కాదు, తన మనసులో. ఎప్పుడైతే సంతృప్తి చెందిందో ఆ అందం మొహంలో కనబడుతుంది. అది తెలుసుకోలేకుండా మటిల్డా మతిలేనిదై ఏం చేస్తుంది అంటే ఈ విధంగా వీటి వెనకాల పడడం మొదలైంది. చివరికి ఏం జరుగుతుంది? డిజాస్టర్ స్ట్రైక్స్. జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. ఏంటంటే ఆ నెక్లెస్ పోతుందండి. ఈమెమనుకుంటుంది, వీళ్ళేమనుకుంటారంటే నిజంగా అది ఒక నిజమైన డైమండ్ నెక్లెస్ అని వాళ్ళు భావిస్తారు. దాంతో ఇక చూడండి, అప్పటికి రాత్రంతా చిందులేసి ఉంటుంది. 4ంటికి వాళ్ళ ఆయన ప్రోద్బలం మీద అంటే బలవంతంగా ఏం చేస్తాడంటే, రామ్మ 10ంటికి ఆఫీస్కి వెళ్ళాలి తల్లి అని దండం పెట్టి ఆ మీద ఆ రగ్గు కప్పితే ఈ కోటు ఉంటుంది. ఆ కోటు కప్పితే ఆ కోటుకు సిగ్గుపడి, అమ్మో మనం పూరని తెలిసిపోద్ది, యాడ తెలిసిపోద్దు అని ఆ కోటు లో ఏముందని ఎవరు తెలుసుకోవాలి, దవ 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 దిగివెళ్ళిపోద్ది, మెట్లు దిగివెళ్ళిపోద్ది మినిస్టర్ హాల్ నుంచి. అక్కడ చూస్తే రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఏ క్యాబ్ కనబడదు, ఏ గుర్రపు బగ్గి కనబడదు. చివరికి ఎట్లానో రివర్స్ సైడ్ వెళ్తే కనబడితే వీళ్ళు ఎక్కి ఇంటికి వస్తారు. వీడు బట్టలు ఇప్పుతూ ఉంటాడు కనీసం కొన్ని గంటలైన నిద్రపోదామని. ఇంతలోకి బాంబు పేల్చిద్ది, నెక్లెస్ కనబడట్లేదని. ఇంకా చచ్చి అస్సలు ఎంత ఇదైపోయో పరిగెడతాడనమాట ఎక్కడుందో ఏందో అనేసి. చివరికి దొరకదు. ఎంతలాగా వెతుకుతూ ఉంటారు. అదే పనిలో అయిపోద్ది అనమాట. చాలాసేపు వెతికి 7ంటికి ఇక ఇంటికి వస్తాడనమాట. ఈ వచ్చిన తర్వాత పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. న్యూస్ పేపర్లో ఆ యొక్క పోయింది అనేసి యాడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రతి ఒక్కరిని అడగడం జరుగుతుంది. క్యాబ్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. ఇలా జరుగుతుంది అనమాట. దొరక్కపోవడంతో ఇక నగలు పెద్ద పెద్ద నగల షోరూంలోకి వెళ్ళిపోయి అక్కడ ఇలాంటిదే సేమ్ నెక్లెస్ చూడడం జరుగుతుంది. ఎంత అంటే వాళ్ళు చెప్పేది 40,000 రూపాయలు, 40,000 ఫ్రాంక్లు అని చెప్తారు. అయితే డిస్కౌంట్లు పోను 36,000 ఫ్రాంక్లు అంటారు. వీళ్ళ ఫాదర్ లోయిజల్ అంటే మటిల్డా యొక్క హస్బెండ్, వాళ్ళ ఫాదరు 18,000 ఫ్రాంకులు అనేవి అతనికి ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా వారసత్వంగా వస్తుంది. అది ఆ డబ్బులు ప్లస్ ఇంకో 18,000 ఫ్రాంకులు అప్పు తీసుకుంటాడు. రకరకాలు వెంటనే ఇస్తాను, ఎక్కువ వడ్డీకి వాటికి వీటికి ఆ వడ్డీ వ్యాపారస్తులు డబ్బులు తీసుకుంటారు. ఆ 18,000 ఫ్రాంకులు తీర్చడానికి వీళ్ళకి 10 ఏళ్ల పాటు పేదరికం అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు దాకా ఆమెకున్న లగ్జరీ అని అర్థం కాల. ఆమె పని మనిషి అన్ని పనులు చేసేది, ఏం చేసేది కాదు, ఖాళీగా ఉండేది. దాంతోనే ఈమెకి ఎప్పుడు కూడా వేదన అన్నమాట. ఖాళీగా ఉండి రోదన. మొత్తానికి ఇతన్ని కూడా ఆమె ఉన్నటువంటి ఏదైతే పేదరికపు స్థాయి, మానసిక పేదరికపు స్థాయి ఏ లెవెల్లో ఉందో మటిల్డాకి, ఆ స్థాయికి తీసుకొచ్చేసింది లోయిజల్ని కూడా. ఈ 10 ఏళ్ళు గొడ్డు చాకిరి చేస్తారు. ఏమా పనులకు వెళ్లాల్సి వచ్చింది, పనోళ్ళు మానిపించేస్తారు. ఆ ఇల్లు ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఆ అపార్ట్మెంట్ నుంచి వచ్చేసి పైన ఎక్కడో బిల్డింగ్ పైన అటకల మీద లాస్ట్ అపార్ట్మెంట్ లాస్ట్లో చివరిలో వాటర్ ట్యాంకులు ఉంటాయి చూసారా, దాని పక్కన అలాంటి చిన్న రూమ్ ఒకటి తీసుకొని ఇక ఇంట్లో పని చేసేటట్టు అలా పని చేసుకుంటా, ఇతను పొద్దున్న క్లర్క్ జాబ్ చేస్తూ సాయంత్రం వచ్చేసి బుక్స్ కీపింగ్ అంటే ఏంటంటే పొద్దున్న రాసుకుంటా, ఆ తర్వాత కాపీ వర్క్, నైట్ కూడా కాపీ వర్క్. ఇంత భయంకరమైన కష్టం చేస్తే 10 ఏళ్ల పాటు పడుతుంది వాళ్ళకి ఆ 18,000 ఫ్రాంకులు తీర్చడానికి. దీంతో మటిల్డా ఏమవుతుంది అంటే తాను ఎంత గొప్ప నాజూకైన అందగత్తె కాస్త ముసలిదైపోయింది. స్ట్రాంగ్ హార్డ్ వర్కింగ్ ఉమెన్గా మారిపోతుంది. డ్రాస్టికల్గా తన జీవితం మారిపోతుంది. అయితే ఈ 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత, 10 ఇయర్స్ పనిచేసిన తర్వాత ఈమె ఎట్లా తయారవుతుందంటే మటిల్డా అందగత్తె కాదు కదా, ముసలిదైపోతుంది. అయిపోయి దురుసైన వ్యక్తిగా తయారవుతుంది. నోరేసుకొని పడిపోవడమే అట్లా తయారవుతుంది అనమాట. ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. కొంచెం రోడ్డు మీద అట్లా తిరుగుదాం అనేసి బయటకు వచ్చినప్పుడు ఈమెకి మిస్సెస్ ఫారెస్టియర్ కనబడడం జరుగుతుంది. వెళ్ళి పలకరించగానే మీరెవరోనండి నాకు తెలీదు, బహుశా మీరు పొరపడి ఉంటారు అంటే, కాదు నేను మటిల్డా లోజియర్ని అని చెప్పిద్ది. లోయిజల్ని అని చెప్పిద్ది. అక్కడ మార్పు జరుగుతుందన్నమాట. లోయిజల్ భార్య అని చెప్పుకోవడానికి ఆమెకు 10 ఏళ్ళు పట్టింది. లేకపోతే అప్పుడు దాకా నేను ఈ భూమికి చెందిన దాన్ని కాదు,
ఎక్కడో ఆకాశంలో ఉండాల్సిన దాన్ని అనేటటువంటి కళ్ళు ఉండేవి. అలాంటిది నేను మటిల్డా లోజియల్ అండి అని చెప్పంగానే, ఓ మటిల్డా నా స్నేహితురాలా ఏంది ఇలా అయిపోయావు ఏందంటే, అంతా నీ వల్లనే మిసెస్ ఫారెస్టియర్ అని చెప్తుంది. నేనేం చేశాను నిన్నంటే చెప్పిద్ది అనమాట. నువ్వు ఒక వజ్రాల నెక్లెస్ ఇచ్చావు, ఆ నెక్లెస్ పోయింది. అదేంది పోయిందంటావు, నాకు ఇచ్చావుగా అంటే, లేదు దాన్ని బదులు ఇంకోటి నీకు కొత్తది తీసుకొచ్చి ఇచ్చానంటే, ఓ మటిల్డా నా మొత్తం అంతా ఏదైతే నేను కలిగి ఉన్న ఆభరణ అన్నీ కలిపితేనే 500 ఫ్రాంక్లు, అది జస్ట్ 500 ఫ్రాంకులు దాటవు, నువ్వు 36,000 ఫ్రాంకులు పెట్టి ఈ బంగారు ఆభరణాన్ని నువ్వు ఈ వజ్రాల ఆభరణాన్ని ఇచ్చావా అనేసి ఇదైపోయింది. అది జస్ట్ 500 ఫ్రాంక్సే, నువ్వు అనవసరంగా ఈ 10 ఏళ్ళు ఇదైనట్టున్నావు అని చెప్పింది. ఇప్పుడు సరే తీసుకెళ్ళి వజ్రాల ఆభరణ ఇస్తే వీళ్ళ పేదరికమైన పోయిద్దా ఏందా అంటే, వీళ్ళు చేసిన వడ్డీలకు గాను దానికి గాను మొత్తానికి అంతా సరిపోద్ది టోటల్గా. కాకపోతే ఇక మటిల్డాకి బుద్ధి వచ్చింది. దట్ ఈస్ ద థింగ్ వాట్ హ్యాపెన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది నెక్లెస్. ఐరనీ అంటే జీవితమే ఐరనీ, వ్యంగ్యం. ద లూయిసెల్స్ ఇమ్మెన్స్ సాక్రిఫైస్ ఫర్ నథింగ్. లూయిసెల్ ఎంత సాక్రిఫైస్ చేశాడు, మటిల్డా కన్నా కూడా లూయిసెల్ చేశాడు. ఎందుకు చేశాడు, అసలు మార్నింగ్ టు ఈవినింగ్, మార్నింగ్ అంతా క్లర్క్గా చేసి ఈవినింగ్ మళ్ళీ పొద్దులు రాసి నానా పనులు చేసి ఆ తర్వాత మళ్ళీ నైట్కి కాపింగ్ వర్క్, కొన్ని చిన్న వాటికి కూడా చేసి ఆ డబ్బులతో అప్పులు వడ్డీలు కట్టి జీవితంలో నానా అగచాట్లు పడినవాడు లూయిసెల్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇది జీవితంలో ఏదైనా చిన్న పొరపాట్లు జరిగితే అవి ఎంతలా మనల్ని వేధిస్తాయనడానికి ఇది ఒక ఉదాహరణ. దీనికి సంబంధించిన ప్రశ్నని మనం వేరే వీడియోలో చూద్దాం. అండ్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అయితే జరిగింది. మీకు ఈ విధంగానే ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే సింపుల్గా 10 లింక్ అనేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే రిప్లైగా మీకు ఆ ప్లేలిస్ట్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదా మీరు మొబైల్లో చూస్తున్నట్లయితే మీకు ఐ కార్డ్స్ అనేవి ఈ ప్లేస్లో ఐ కార్డ్స్ వచ్చి ఉంటాయి, ఇట్లా వస్తూ ఉంటాయి ఐ కార్డ్స్. మీరు చూస్తున్న 5 నిమిషాలకు ఒకసారి ఇలా వస్తూ ఉంటాయి ఈ ప్లేస్లో అక్కడ. లేదా ఇప్పుడు ఎండ్ స్క్రీన్ వస్తే మొబైల్లో చూస్తుంటే ఈ విధంగా అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. లేదా 10 లింక్ అని కనుక అడిగినా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టైటిల్ ఉంటుంది ఈ వీడియో యొక్క టైటిల్, దాన్ని క్లిక్ చేసినా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.